అందరికీ వందనాలండి. వాక్య భాగంలో నుండి మనం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకునే ముందు ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. ప్రేమగల నా తండ్రి, కృపగల నా దేవ, మీ పాదాలకు వందనాలు యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, వాక్యం చెప్పబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు. ఎలా క్లుప్తంగా వివరించి చెప్పగలను. ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. వినేవారికి నా తండ్రి వారు ఏ మాట అవసరమో ఆ మాట వారి హృదయంలోనికి పంపించమని ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి మనల్ని కాపాడేది, వివేచన మంచి ఆలోచన మనకి కావలి కాస్తుంది. ఈ బుద్ధి జ్ఞానములు ఎవరిస్తారు అంటే దేవుడు మనకిస్తాడు. బుద్ధి జ్ఞానములు దేవుడు మనకు దయచేస్తాడు. సొలొమోను భక్తుడికి తన ప్రజలను పరిపాలించడానికి బుద్ధి దేవుడిచ్చాడు, ఆ జ్ఞానము దేవుడిచ్చాడు. ప్రవ్వా నేను చిన్నవాడిని, ఇంత జనాంగాన్ని ఈ ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు జ్ఞానాన్ని దేవుడిస్తాడు. వెండి బంగారాలు అడగలేదు. మనమైతే ఏం అడుగుతాము? నాకు వెండి కావాలి, బంగారం కావాలి, నాకు ఇల్లు కావాలి, మేడలు మిద్దెలు కావాలని మనం అడుగుతాము. కానీ దేవుని బిడ్డలు ఏం అడుగుతారు అంటే మీ పని చేయడానికి నాకు కృపను దయచేయండి ప్రభా, జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడిగాడు సొలొమోను. ఆ జ్ఞానము దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము వినడానికి షాబా దేశపు రాణి భూమి అంతముల నుండి వచ్చిందంట. భూమి అంతముల నుండి వచ్చి సొలొమోను ఎన్నో చిక్కు ప్రశ్నలు వేసినప్పుడు సొలొమోను భక్తుడు వాటికన్నిటికీ సమాధానం చెప్పాడంట. వాటికన్నిటికీ సమాధానం చెప్పి ఆమె అడిగింది తను ఇచ్చేశాడు. ఆమె ఏదైతే కోరుకుందో, ఇష్టపడిందో తను సొలొమోను భక్తుడు ఇచ్చాడు. చూడండి, బుద్ధి ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. జ్ఞానం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి గల కన్యకులు ఏం చేశారు? తన దివిటిల్లో నూనె సిద్ధపరచుకున్నారు, నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? నూనె తెచ్చుకోలేదు. ఆ దివిటిల్లో పోసుకున్న నూనె మాత్రమే ఉంది, ఎగస్ట్రాగా నూనె తెచ్చుకోలేదు. ఇప్పుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు అందరూ కునికి నిద్రించారు. సిద్ధపడిన వాళ్ళు ఆ స్వరము విని వాళ్ళు దేవునితో పాటు, పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్తాడు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు అంటారు, మాకు కొంచెం నూనె ఇవ్వమన్నప్పుడు ఆ స్వరము వినపడుతున్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు అడుగుతారు, మాకు కొంచెం నూనె ఇవ్వమన్నప్పుడు మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, కొనుక్కోండి అన్నప్పుడు వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అప్పటికి దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతారు. బుద్ధి దేవుడిచ్చేది. మనం దేవుడు వచ్చేటప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ప్రభు వస్తాడు, మనకు సిద్ధపాటు ఉండాలి, నిరీక్షణ ఉండాలి. వస్తాడు అని నిరీక్షణ ఉండాలి. వచ్చేసరికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం సిద్ధపరచుకోవాలి అంటే బుద్ధి సిద్ధపరచుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని వాక్యము మనలో నింపుకొని ఉండాలి. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు, లోకానుసారంగా జీవించే వాళ్ళు దేవుడు వచ్చినప్పుడు దేవునితో పాటు వెళ్తారంటే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు బ్రతికినన్న రోజులు వాళ్ళు దేవుని కోసం బ్రతకలేదు. వాళ్ళు సొంత క్రియలు నెరవేర్చారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు కాబట్టి వాళ్ళు సిద్ధపడలేదు. కాబట్టి దేవుడు రాకడ వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో పాటు వెళ్ళలేరు. ఎవరు వెళ్తారు ప్రభు అంటే సిద్ధపాటు కలిగిన ఉన్న వాళ్ళు, జ్ఞానము సంపాదించుకున్న వాళ్ళు. ఆ జ్ఞానము మనము దేవుణ్ణి అడిగితే మనకు సమృద్ధిగా దయచేస్తాడు. చూడండి, అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 5వ వచనము. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. ఎక్కడ సంపాదించుకోవాలి? ఇది ఏమైనా కొట్టుల్లో దొరికిద్దా అంటే దొరకదు. కొట్టుల్లో మనం కూరగాయలు కొనుక్కోవచ్చు, సరుకులు కొనుక్కోవచ్చు. అయితే బుద్ధి ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని యొద్దకు రా. మనం చదువుకుంటే చదువు పరంగా కొంత జ్ఞానం సంపాదించుకోవచ్చు. కానీ మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే పరలోకానికి చేరగలిగిన బుద్ధి జ్ఞానము దేవుడు మనకిస్తాడు. అవి సంపాదించుకుంటే మనం ఈ లోకంలో విలువగా బ్రతకవచ్చు, విలువగా జీవించవచ్చు. మన పరలోక రాజ్యానికి కూడా మనము వెళ్ళడానికి నువ్వు పర్ఫెక్ట్ ఎలిజిబిలిటీ పర్సన్వి అనడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానము సంపాదించుకోవాలి. ఇప్పుడు నరహత్యలు జరుగుతున్నాయి, ఇష్టానుసారంగా వ్యభిచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బుద్ధి లేని వాళ్ళు ఇది తప్పు అని తెలుసు కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఏం తరుగైంది? వాళ్ళకి బుద్ధి తరుగైంది, జ్ఞానం తరుగైంది. బుద్ధి లేని
పనులు చేస్తే లోకంలో నేను విలువ లేకుండా ఉంటాను, నాకు విలువ అనేది ఉండదు అన్న ఆలోచన వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు పాపం చేస్తున్నారంటే ఎవరు అంటే అపవాది చేత ప్రేరేపింపబడిన వారు. మనము అపవాది చేత ప్రేరేపింపబడితే ఎలా ఉంటాము? లోకానుసారంగా జీవిస్తాము. మనం ఎవరి చేత ప్రేరేపింపబడాలి అంటే దేవుని వాక్యము, దేవుని మాట మనల్ని బలపరిచింది. ఆ మాటే మనల్ని నిత్య జీవితానికి నడిపించిద్ది. బుద్ధి జ్ఞానము మనం సంపాదించుకోవాలి. దేవుణ్ణి అడిగితే, ప్రభువా ఈ లోకంలో జీవించడానికి, మీకోసం బ్రతకడానికి నాకు బుద్ధి కావాలి ప్రభా, జ్ఞానం కావాలి ప్రభా, మీ వాక్యానుసారంగా జీవించాలి ప్రభా, ఇదిగో నాకు బైబిల్ ఇది అర్థం కావట్లేదు తండ్రి, నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రభా, కృపను దయచే ప్రభా అని దేవుని మనము అడిగి పొందుకోవాలి. అదే 4వ అధ్యాయం 7వ వచనంలో చివరి వచనం ఉంది, చివరి లైను, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము. మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలంట. ఇప్పుడు బుద్ధి లేకుండా జీవించి వ్యర్థమైన సంపాదన సంపాదించుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకో. అంత గొప్పది బుద్ధి. నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటున్నాడు దేవుడు. ఆ సంపాదన మనము ఇచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి బుద్ధి సంపాదించుకోవాలి. ఎవరికి ఇవ్వాలి సంపాదన అంటే, దేవుని పనిలో వాడబడు, నీ కష్టం బట్టి నీ కష్టాన్ని పెట్టైనా నువ్వు దేవుని పని చెయ్యి. నువ్వు దేవుని పనిలో సహకారిగా ఉండైనా నువ్వు దేవుని పని చెయ్యి. అయితే దేవుని పని చేసినప్పుడు నీకేదైనా నష్టం కలుగుతుందంటే ఏ నష్టం ఉండదు. దేవుని పని చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. నీ పనులన్నీ నువ్వు పక్కన పెట్టుకున్నావు కదా, నీ పనులు ఎన్ని పనులు ఉన్నా కానీ నా ప్రభు పని కూడా నాకు ముఖ్యము. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. నేను దేవుని పని చేసినప్పుడు, దేవుని పని స్వార్థ కోసము నేను సహకరించినప్పుడు నాగలు ఇంకొకరు రక్షణ పొందుతారు అన్న ఆలోచన ఉందా? అన్న ఆలోచన కలిగి మనం జీవించాలి. మనము బుద్ధి నేర్చుకుంటున్నాము, బుద్ధి సంపాదించుకుంటున్నాము. నీ సంపాదన ఇచ్చైనా బుద్ధి సంపాదించుకుంటాము. స్కూల్కి వెళ్తాము, ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు, లక్షలు పెట్టి ఫీజులు బట్టి ఏం నేర్చుకుంటారు అంటే ఆ చదువులో జ్ఞానం నేర్చుకుంటారు. చదువు జ్ఞానము మనల్ని ఈ లోకంలో గొప్ప స్థితిలో నిలబెట్టింది కాబట్టి మనం డబ్బు ఇచ్చి కూడా స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకుంటాము. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ సంపాదన ఇచ్చినా కానీ నువ్వు వాటి జ్ఞానాన్ని సంపాదించుకో అంటున్నాడు. అంటే మన సంపాదన ఇయ్యాలి అని కాదు, మన హృదయంలో ప్రేరేపించే దేవుడు ఏదైతే ప్రేరేపిస్తాడో అంత నీకు దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చేయచ్చు, దేవుని పనికి ఇయ్యొచ్చు. కానీ మనము లోకానుసారమైన వీటికి, వ్యర్థమైన వాటికి ఉపయోగపడతాయి, వ్యర్థమైన వాటికి వాడుతూ ఉంటారు. కానీ దేవుని పనిలో ఇయ్యాలంటే ఏడుస్తారు. దేవుని పనిలో కూడా మనం సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. దైవ సేవకులు వాళ్ళు ప్రతిష్ఠించుకొని దేవుని పని నిలబడతారు. ఆత్మ రక్షింపబడాలి, ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి ఆ చీకటి బ్రతుకు నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రావాలంటే దేవుని పక్షంగా ఒక వ్యక్తి నిలబడాలి అని దైవ సేవకులు నిలబడి దేవుడు మనల్ని అభిషేకించుకున్నప్పుడు నిలబడి దేవుని పని చేస్తుంటే మనం ఏం చేయాలి? సహకరించే వారిగా ఉండాలి. సహకరించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు బుద్ధినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అవి సంపాదించుకొని నీకు ఎప్పుడు అది సంపాదించుకున్నది పనికి వస్తుంది అంటే నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు. లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది మనుషులు, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. మనము ఆలోచనలు అనేక రకమైన మనుషుల మధ్య తిరుగుతున్నప్పుడు దేవుని బుద్ధి నీకు పనిచేస్తుంది. దేవుని యొక్క జ్ఞానము నేను సరైన త్రోవలో నడిపించడానికి దేవుడు కృప చూపుతాడు. అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో జ్ఞానము ఈ లోకంలో బట్టిగా పనిచేస్తుంది. దేవుడిచ్చే జ్ఞానము ఈ లోకంలో పనిచేస్తుంది. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా ఒక మార్గము. దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరు. దేవుని యేసు ప్రభు ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరు అంటున్నారంటే మనము దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, పరలోక రాజ్యానికి మనము అర్హులంగా ఉండాలి. దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మన పాపాల నిమిత్తము మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నా కోసం నా ప్రభు మరణించాడు, నేను నా ప్రభు కోసం జీవించాలి, నా ప్రభు పనిలో వాడబడాలి, దేవుని కోసం బ్రతకాలి, నిత్య జీవితాన్ని పొందుకోవాలి,
నేను రక్షణ పొందాను కదా, ఇతరులు కూడా సువార్త ప్రకటించాలి, ఇతరులు కూడా దేవుని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉండాలి. నేను రక్షణ పొందుకున్నాను కదా, నేను కాముగా కూర్చుంటాను, వాళ్ళు ఎవరు ఎటుపోతే నాకెందుకు అన్న ఆలోచన దేవుని బిడ్డలకు ఉండకూడదు. మనము దేవుని బిడ్డలం ఏం చేయాలి? మన వాక్యాన్ని తెచ్చుకోవాలి. వాక్యాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగాలి, నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.